హాయ్లో అందరికీ నమస్తే. నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్. వెల్కమ్ టు ఐ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో గత పాలన నిన్న వేములవాడ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా వాళ్ళు 10 ఏళ్లలో చేయలేని పాలన మేము ఈ 10 నెలల్లో చేసామని చెప్పి ప్రలోభాలు వలుకుతూ ఉన్నారు. కానీ 10 ఏళ్లలో చేసిందేంది, ఈ 10 నెలల్లో చేసిందేంది, ఐ మీడియా కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే హాట్ పాలిటిక్స్ ఉంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గానికి వద్దాం. మిర్యాలగూడ నియోజకవర్గంలో బాగా హాట్ టాపిక్ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మిర్యాలగూడ ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 2-3 వర్గాలు మిర్యాలగూడ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. దానికంటే ముందు నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ చూసినాం. ఆ పేపర్లో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు గారి తనయుడు చిన్నబాబు సిద్ధార్థ గారు ఎంట్రీ ఇస్తున్నారు మున్సిపల్ ఎలక్షన్లో అని చెప్పి హాట్ టాపిక్ చూస్తూ ఉన్నాం. మిర్యాలగూడ మున్సిపల్ బరిలోకి చిన్నబాబు ఎంట్రీ. చైర్మన్ టు ఎమ్మెల్యే కావడమే లక్ష్యం. సీనియర్ నాయకుల అడుగుజాడల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచన, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తనయుడు సిద్ధార్థ. రాజకీయాల్లో ఆయన అపరచాణిక్యుడు. మంత్రులకు ముఖ్యమంత్రులకు రాజకీయ సలహాలు ఇస్తున్నారంటూ పేరు. గురువు ఆశీస్సులతో ప్రత్యేక రాజకీయాల్లోకి దిగి అస్తం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపై గురువును కాదని అప్పుడు అధికార పార్టీ ఉన్న టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా గుర్తించబడే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో ఇతర పార్టీలో ఉన్న నాయకులందరినీ లాగేసి తన అనుచరులుగా చేసుకొని అస్తం పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులే లేకుండా చేసిన ఘనత భాస్కర్ రావు గారని చెప్పొచ్చు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది 3వసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నించిన ఓటమి పాలయ్యారు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు. మిర్యాలగూడ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి తండ్రి భాస్కర్ రావు గారు తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పేరుతో ఫౌండేషన్ ప్రారంభించి సేవా కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన తనయుడు అందరూ చిన్నబాబుగా పిలుచుకునే నల్లమోతు సిద్ధార్థ ప్రత్యేక రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుల ద్వారా సమాచారం. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్గా అడుగుపెట్టి చైర్మన్ పీఠం, ఆపై ఎమ్మెల్యే సీటు లక్ష్యంగా బరిలో దిగేందుకు పక్కా ప్రణాళికలతో రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. నల్గొండ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి గుర్తింపు ఉన్న పదవి మున్సిపల్ చైర్మన్ కావడంతో ఇప్పటి వరకు ఎమ్మెల్యే తర్వాత అందరూ గుర్తున్న మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సీటు మున్సిపాలిటీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆపై ఎమ్మెల్యే గెలుపొందామనే వారు కావడంతో వారి బాటలోని తాను ప్రత్యక్షంగా రాజకీయాలకు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన తిప్పన విజయసింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అలియాస్ బిఎల్ఆర్ సహా ఎందరో స్థానిక సంస్థల బరిలో దిగి ఆపై ఎమ్మెల్యేలు అయిన వారే కావడంతో వారి బాటలోనే వెళ్లేందుకు సిద్ధార్థ రంగం సిద్ధం చేసుకున్నట్లు వినికిడి. ఈ డిసెంబర్ నాటికి ప్రత్యక్ష రాజకీయాలకు దిగి మిర్యాలగూడలో పట్టు సాధించాలని నిర్ణయంతో ఉన్నట్లు సీనియర్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ డిసెంబర్లో వచ్చేది కాదు, గతం నుంచి కూడా 2014లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నల్లమోతు భాస్కర్ రావు గారు గెలిచిన తర్వాత వాళ్ళ తనయుడు నల్లమోతు సిద్ధార్థ గారు యువనేత ఆల్రెడీ ఎన్బిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక గొప్ప పేరు ఉందంటే సిద్ధార్థ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా యువతలో మంచి పేరు, ఎక్కడ కూడా ఆపదంటే అన్న అని పిలిస్తే నేను ఉన్నా అంటూ ఎక్కడున్నా కూడా ఫోన్ ద్వారా కూడా మాట్లాడే ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. గతంలో కూడా పోలీస్ ట్రైనింగ్, కానిస్టేబుల్, ఎస్ఐ కోచింగ్ కూడా ఎన్బిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించి ఎంతోమందికి ప్రోత్సహించారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో
గతంలో తిప్పన విజయసింహారెడ్డి గారు కావచ్చు, లేకపోతే జూలకంటి రంగారెడ్డి గారు కావచ్చు, స్థానిక ఎన్నికలలో గెలిచిన తర్వాతనే ఎమ్మెల్యే అయినట్లు మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిఎల్ఆర్ గారు కూడా ఆయన కౌన్సిలర్గా గెలిచిన తర్వాతే మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎన్నికలలో నిలబడి గెలవడం జరిగింది. అయితే ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో ఒక 2-3 వర్గాలు కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడ అంటేనే కొంచెం పాలిటిక్స్ హాట్గా ఉంటాయి. మొత్తానికి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏం నడుస్తూ ఉందంటే ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. మిర్యాలగూడ నియోజకవర్గంలో బత్తుల లక్ష్మారెడ్డి గారు ఆయన స్థానికంగా ఆంధ్ర నుంచి రావడం జరిగింది. దాని తర్వాత ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసిర్రు. సరే ఏం చేసిర్రు అనేది జనాలకు తెలుసు. సో ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. మిర్యాలగూడలో ఏం జరుగుతూ ఉంది? మిర్యాలగూడలో జనం ప్రజా పాలనలో ఎందుకు ఎమ్మెల్యే గారి మీద ఇంత వ్యతిరేకత నడుస్తూ ఉంది? గతంలో బిఎల్ఆర్ గారు అనగా దేవుడు అన్న ప్రజలు ఎందుకు బిఎల్ఆర్ గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే మొన్న కూడా మిర్యాలగూడలో బీసీలందరూ ఏకమై ఒక బీసీ సభ పెట్టుకోవడం జరిగింది. అసలు ఈ బీసీ సభ వెనుక ఎవరున్నారు అంటే ఎవరు లేరు. బీసీలందరూ ఏకమైనారు. అందరు లీడర్లు కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఎంఐఎం కాదు, అన్ని పార్టీలకు అతీతంగా బీసీ సభ పెట్టుకున్నారు. ఈ బీసీ సభను ఆపాలనుకున్నది ఎవరు, అసలు ఎందుకు ఆపుదామనుకున్నారు అనేది అక్కడ సభ పెట్టితే సభలో ఉన్న సభ అధ్యక్షతన తీన్మార్ మల్లన్న ఏదైతే ఉన్నదో అన్ని విషయాలు తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. సో హాట్ టాపిక్ మిర్యాలగూడలో ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎవరైతే తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ఉన్నారో మున్సిపల్ ఎలక్షన్ బరిలో తన తనయుడైనటువంటి సిద్ధార్థ గారిని ఎందుకు పెడదాం అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇక్కడ గతం నుంచి కూడా ఏముందంటే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎవరైతే జూలకంటి రంగారెడ్డి గారు, తిప్పన విజయసింహారెడ్డి గారు వీళ్ళు కూడా స్థానిక ఎన్నికలలో పోటీ చేసిన తర్వాతనే వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్ కూడా అట్లనే కలిసి వచ్చింది. కాబట్టి సిద్ధార్థ గారిని మున్సిపల్ ఎలక్షన్లో నిలబెట్టి గెలిపించి మున్సిపల్ సీట్ ఏదైతే చైర్మన్ పదవి ఉందో అది దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏం నడుస్తూ ఉందంటే బీసీ కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. బీసీలు ఏం చేస్తూ ఉన్నారంటే మొన్న ఒక సభ పెట్టుకున్నారు. సభ ఆల్మోస్ట్ 100% సక్సెస్ అయింది. ఈ సభ వెనుక ఎవరున్నారంటే బీసీలే ఉన్నారు. ఆ బీసీలు ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు, లేదా ఎంఐఎం పార్టీలో ఉన్నవాళ్ళు, ఆఖరికి బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అందరూ ఏకమై ఈ బీసీ సభ పెట్టుకున్నారు. ఈ బీసీ సభ సక్సెస్ కావడంతో రేపు స్థానిక సంస్థలలో ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి మిర్యాలగూడ నియోజకవర్గంలో చిన్నబాబు ఎంట్రీ అని ఎప్పుడైతే ఫ్లాష్ న్యూస్ వచ్చిందో ఒక్కొక్కరి గుండె గుబేలైనట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే సిద్ధార్థకి ఉన్న క్రేజ్ అలాంటిది, సిద్ధార్థ గారికి ఉన్న కమిట్మెంట్ అలాంటిది. ఎక్కడ ఏ పార్టీలో కూడా ఎవరికి అన్యాయం జరిగినా కూడా అయ్యో ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా సిద్ధన్న రెస్పాన్స్ ఇస్తారు. కాబట్టి సిద్ధార్థన్న ఖచ్చితంగా ఈ దాంట్లో నిలబడాలని చెప్పి అనేక మంది మేధావులు కావచ్చు, విద్యావంతులు, ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. అంటే ఆధారాలు లేని ఆధారాలు ఉన్న వాస్తవాలే మాట్లాడతారు శంకు యాదవ్. ఎందుకంటే ఆధారాలు లేని మనం ఏం మాట్లాడవద్దు. ఎందుకంటే ఇక్కడ చూసేది జనాలని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటే సాధ్యమైతే తప్ప మనతోటి కాదు. మొత్తానికి సిద్ధార్థన్న రాకను జనాలు ఇంకా 1000 కళ్ళతోటి వేచి చూస్తున్నారు. మరి సిద్ధార్థన్న ఎక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు? అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కుర్ర విష్ణన్న ఒక కమిట్మెంట్ ఉన్న లీడరు, పాపం అన్న చనిపోయిండు. దాని తర్వాత ఆయన వాటిలో చేయాలనే ఆలోచన అక్కడ ఏదైతే బలమైన సామాజిక వర్గం కావచ్చు, బలమైన లీడర్లు కావచ్చు, ఏదైతే విష్ణన్న వాటిలో చేస్తే ఖచ్చితంగా సిద్ధార్థన్నకి ఒక
మంచి రెస్పాన్స్ వచ్చేది, మంచి మెజార్టీ వచ్చే అవకాశం కూడా ఉందని జనాలు చెప్తున్న విషయం. మొత్తానికి సిద్ధార్థ అన్న ఎంట్రీ అనగానే ఎందుకు రాజకీయ నేతల్లో గుబులు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఏదైతే పవర్ ప్లాంట్లో అవినీతి నడుస్తూ ఉంది, ఆల్రెడీ సెటిల్మెంట్ కూడా జరిగిపోయింది. ఈ సెటిల్మెంట్లో ఎవరెవరికి వాటాలు, ఎన్ని వాటాలు దక్కినాయి అనేది కూడా ఇక్కడ విశ్వనీయ సమాచారం ఏంటంటే, ఇక్కడ జరిగిన తర్వాత పవర్ ప్లాంట్లో కూడా భారీ అవినీతి, 10 నెలల్లో ఇంత అవినీతి జరిగితే మరి రానున్న ఈ 3-4 సంవత్సరాలలో మిర్యాల కూడా అభివృద్ధి చెందుతుందా? ఇక్కడ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ల విషయంలో అనేక చర్చ నడుస్తట్టుంది. ఎందుకంటే ఇక్కడ మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీలో 3-4 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం బిఎల్ఆర్ వర్గం, ఒక వర్గం ఏదైతే ఉందో ప్రస్తుత ఎమ్మెల్యే బిఎల్ఆర్ వర్గం. ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్యే అయిన మిర్యాలగూడ, ఇక్కడ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి వర్గం, జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరెడ్డి గారి వర్గం. ఇది 2 వర్గాలు. 3వ వర్గం ఏంటంటే మరి డిసిసి ఉన్నారు. డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ అన్న ఉన్నాడు. మరి శంకర్ నాయక్ అన్న కూడా బలమైన నాయకుడు కాబట్టి ఎస్టీ సామాజిక వర్గంలో ఇప్పుడు ఈయన కూడా కొన్ని టికెట్లు అడిగే అవకాశం కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ 4వ వర్గం ఏంటంటే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ లోకల్ లీడర్ భార్గవన్న. సో ఇక్కడ ఇది 3వ వర్గం, ఇది 4వ వర్గం. ఇన్ని వర్గాల మధ్య మరి బత్తుల లక్ష్మారెడ్డి గారు వాళ్ళ అనుచరులకు ఎన్ని సీట్లు పంచాలి, మరి ఇక్కడ ఉన్న రఘువీరెడ్డి గారు వాళ్ళ అనుచరులకు ఎన్ని సీట్లు పంచాలి, ఇక్కడ ఉన్న శంకర్ నాయక్ అన్న అనుచరులకు ఎన్ని సీట్లు పంచాలి, మరి ఇక్కడ లోకల్ లీడర్ ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ భార్గవన్న అపర చాణక్యుడు, మరి వీళ్ళ వర్గానికి ఎన్ని టికెట్లు ఇవ్వాలి? ఇక్కడ ఉన్న జాగ్రత్త వినండి ప్రజలారా. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇక్కడ ఈ 4 వర్గాల వర్సెస్ బీఆర్ఎస్ నుంచి నల్లమోతు సిద్ధార్థ అన్న వస్తే ఈ 4 కొట్లాటల మధ్య ఒక్క డైనమిక్ లీడర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళు 4 కొట్లాడుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మా వర్గానికి వేయాలి, పార్టీ అధికారంలోకి వచ్చింది. నిన్నమన్న వచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి వర్గానికి ఎన్ని ఇవ్వాలి, ఇక్కడ సీనియర్ లీడర్ రఘువీరెడ్డి అన్న, ఎవరైతే సీనియర్ లీడర్ కుందూరు జానారెడ్డి అన్న కొడుకు రఘువీరెడ్డి అన్న వర్గానికి ఎన్ని ఇవ్వాలి, ఇక్కడ బలమైన ఎస్టీ సామాజిక వర్గం నుంచి డిసిసిగా ఉన్న కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న శంకర్ నాయక్ అన్న వర్గానికి ఎన్ని టికెట్లు ఇవ్వాలి, ఇక్కడ అపర చాణక్యుడు రాజకీయ చాణక్యుడు మరి తిరునగరు భార్గవన్న ఈయన లోకల్ లీడర్ ఇక్కడ ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గంలో, మరి ఈ అన్న వర్గానికి ఎన్ని టికెట్లు వస్తాయి? మరి లాస్ట్కు ఈ 4 కొట్లాడుకునే కొట్లాటలో ఇక్కడ బీఆర్ఎస్ అవుట్ అండ్ రైట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు కాబట్టి మరి 4 కొట్లాటలో ఈ ఒక్క బీఆర్ఎస్ పార్టీ గెటిన్ అవుతుందా అంటే 100% గెటిన్ అయ్యే అవకాశాలు 100కు 100% కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గాలు, ఈ వర్గానికి పోయి ఈ లీడర్ని మోహన్ కాంటలో జోకితే ఈ మోహన్ కాంట వలుగుతట్టుంది. ఎందుకంటే ఇక్కడ జోకే కార్యక్రమం నడుస్తుంది మిర్యాలగూడ నియోజకవర్గంలో. పనిచేసే లీడర్ వెనుక పని చేయించుకుందాం, మనం పని చేద్దాం, జెండా పడదాం అంటే మళ్ళీ ఇలానే ఒక కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. రాష్ట్రం మొత్తం బీసీ కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తుంది? బీఆర్ఎస్ పార్టీ బీసీలకి ఎన్ని టికెట్లు ఇస్తుంది? ఒకవేళ ఇక్కడ బీసీ సామాజిక వర్గంలో ఏదైతే ఇక్కడ 4 వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 4 వర్గాలు 4 లీడర్లకు జరుగుతున్న యుద్ధంలో మరి బీసీలకు ఎన్ని టికెట్లు వస్తాయి? ఇక్కడ ఒకటే వర్గం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే, క్యాడర్ ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ సిద్ధార్థ అన్న నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి.
సో అదేవిధంగా మరి ఈ నలుగురు మధ్యలో ఇక్కడ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏదైనా న్యాయం చేస్తుందంటే 100కి 100% చేయట్లేదని చెప్పాలి. ఎందుకు చేయట్లేదని చెప్పాలంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తే మిర్యాలగూడలో పార్టీకి వ్యతిరేకంగా అదే పార్టీలో ఉన్న లీడర్లు ఎందుకు బీసీ సభ పెడతారు, మేమెంతో మాకంతా అని ఎందుకు నినాదాన్ని రేజ్ చేస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను పట్టించుకోవట్లేదు. అది క్లియర్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆ 6 రెడ్ల పరిస్థితి, ఆ 6 రెడ్లను మేము ఎదుర్కొంటామని చెప్పి తీన్మార్ మల్లన్న ఆల్రెడీ శపథం చేసిన మిర్యాలగూడ స్థానికంగా ఎన్ఎస్పి క్యాంప్లో పెట్టిన సభల్నే తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని అనేక వర్గాలు చర్చిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు లేవు. ఒకటే వర్గం, భాస్కర్ రావు గారి వర్గం, వాళ్ళ తనయుడు సిద్ధార్థన్న ఇప్పుడు పోటీలోకి వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మాకున్న సమాచారం ప్రకారం అయితే సిద్ధన్న బరాబర్ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ 4 వర్గాలలో కొట్లాడుకొని ఎవరికి ఇస్తారు అంటే పైసలు గట్టిగా ఎవరి కాడు ఉంటే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం నడుస్తుంది. ఇక్కడ మాత్రం ఉద్యమకారులకు, ఉద్యమ నేతలకు, అందులో ముఖ్యంగా బీసీలకే ఇస్తా అంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చెప్తున్న విషయం. అందుకే జంపింగ్ రాజకీయాలు చేయొద్దు. ఈ పార్టీలో పనిచేసి పార్టీ అధికారంలోకి రాగానే వేరే పార్టీకి పోయే ప్రయత్నం అయితే సెకండ్ క్యాడర్ లీడర్లు అయితే ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే వేరే పార్టీ మారినా కూడా ఏమంటారంటే అభివృద్ధి కోసం పార్టీ మారాల్సి వచ్చింది, అక్రమ కేసుల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకుంటారు తప్ప సెకండ్ క్యాడర్ లీడర్ కానీ థర్డ్ క్యాడర్ లీడర్లు కానీ ఎవరైనా పార్టీ మారితే ఇక మరి మీ భాషలో ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు డబ్బులున్న వాళ్ళు చేంజ్ అయితేనేమో లీడర్ అని మనమే జెండా మోస్తాం, డబ్బులు లేని వాళ్ళు పార్టీ మారితే మాత్రం అమ్ముడు పోయినరా, కనీసం బండి పెట్రోల్ కూడా ఇయ్యరు కానీ అమ్ముడు పోయిర్రా అనే కాన్సెప్ట్ మాట్లాడతారు. సో మిర్యాలగూడ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 4 వర్గాలు ఏదైతే ఎమ్మెల్యే వర్గం కావచ్చు, ఎంపీ వర్గం కావచ్చు, మున్సిపల్ చైర్మన్ వర్గం కావచ్చు, లేదంటే శంకర్ నాయక్ అన్న డీసీసీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న వర్గం కావచ్చు, ఈ 4 వర్గాలల్లో ఎన్ని కొట్లాటలు కాబోతూ ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు కాబోతూ ఉన్నాయి. ప్రశాంతమైన మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం చాణక్యంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తెలివి. ఎందుకంటే ఇక్కడ భాస్కర్ రావు గారు రాజకీయం చేయాలంటే భాస్కర్ రావు తర్వాత అనే కాన్సెప్ట్ నడుస్తూ ఉన్నది. నేనన్న మాట కాదు, అందరూ మేధావులు అంటున్న మాట. భాస్కర్ రావు ఉన్నప్పుడే మంచిగా ఉంది మిర్యాలగూడలా, ఇప్పుడైతే పరిస్థితి బాగాలేదు అంటారు. ఎందుకు అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. 10వ వార్డు ఎలా ఉంది, 10వ వార్డు పరిస్థితి ఏంది? మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే ప్రస్తుత ఎమ్మెల్యే గారు కౌన్సిలర్గా గెలిచిర్రు, కౌన్సిలర్గా గెలిచిన కాంచి 10వ వార్డు ఏం అభివృద్ధి జరిగింది అది చెప్పండి. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలలో మీరు ఎక్కడ పోటీ చేయాలనో చేపియండి మీ వర్గంతో అనే ప్రయత్నం అందరూ, నేనంటున్న మాట కాదు, 10వ వార్డులో ఉన్న సిఐటిలో ఉన్న అనేక ప్రజలు అంటున్న మాట. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం హాట్గా ఉంది. ఇక్కడ యువత ఎవరికి ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి మనకి ఏమైనా పనులు జరిగినాయా అంటే శూన్యం, స్కాలర్షిప్లు వచ్చినాయా అంటే శూన్యం. డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో 100%. ఒక్క హామీ కూడా నెరవేర్చలే, ప్రజల కష్టాలను చూపించట్లే, ప్రజల కన్నీళ్ళను చూపించట్లే. హైడ్రా అని చెప్పి ఒక డైవర్షన్ చేసిర్రు. ఇక గమ్మత్ ముచ్చట ఏంటంటే కేటీఆర్ బామ్మడిది సూసైడ్ చేసుకున్నట్టు. అసలు కేటీఆర్ బామ్మడిది సూసైడ్ చేసుకుంటే నీకేం అవసరం సీఎం గారు? ప్రజల కష్టాలను చూపించండి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. కానీ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలలో అట్టర్ ఫ్లాప్ కాబోతా ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఏదైతే ఉందో నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలందరూ ఏకమవుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు, పార్టీలో ఎవరికైతే బీసీలకు మేమెంత మాకెంత అనే కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. కాబట్టి బీసీలకు ఏ పార్టీ ఎక్కువ టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అధికారంకి వస్తుంది. కానీ మిర్యాలగూడ నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మిర్యాలగూడలో మనం చెప్పుకోవడం జరిగింది 4 వర్గాలు ఉన్నాయి. 4 వర్గాలలో మరి ఏ వర్గానికి రాకపోయినా కూడా వాళ్ళు బాధపడి బీఆర్ఎస్కి వస్తారు.
ఖచ్చితంగా అప్పుడు ఆ పార్టీ చేరదీస్తున్నా లేకపోతే ఉన్న క్యాడర్నే మెయింటైన్ చేసుకొని ఉన్న క్యాడర్లనే కష్టపడ్డ వాళ్ళు ఉద్యమకారులకు కౌన్సిలర్ టికెట్లు బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందన్నది వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మీకు ఏ సమస్య ఉన్నా మా ఛానల్కి కామెంట్ రూపంలో మెయిల్ ద్వారా మా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే మీద మేము ప్లే చేస్తాం. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ కావాలని కోరుకుంటూ నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్.